రైట్. ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. ఎట్లా బాల ఈ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. చాలా చోట్ల అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి బీసీల పైన ఏసీబీ దాడులు, లేకపోతే వేధింపులు, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చే కాడ రకరకాల కిరికిర్లు పెట్టుడు, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయించుడు, బీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వ కార్యాలయాల్లో రాసి రంపాన పెడతా ఉన్నారు కొందరు. సో కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. బీసీ ఉద్యోగస్తులారా, నేనే కల్లారా చూసిన ఒక ఎక్స్ తహసీల్దార్ గారు నా ఆఫీస్కి వచ్చి గతంలో కూడా చెప్పిన, ఆయన తహసీల్దార్గా ఉన్నాడు, ఆయన కింద నాయబ్ తహసీల్దార్గా ఒక రెడ్డి ఆయన ఉన్నాడు. ఈ బీసీ ఆయన సంచార జాతులకు సంబంధించినటువంటి తహసీల్దారు. సంచార జాతుల కింద నేను పనిచేయన్నా అని చెప్పి కింద ఉన్న రెడ్డి ఏసీబీకి పట్టించాడు. ఏసీబీకి పట్టించి సస్పెండ్ చేయించి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా రెడ్డి కొనసాగిండు. బీసీ అధికారులే పట్టుబడతా ఉన్నారు, బీసీ అధికారులను కుట్రపూరితంగా ఇరికిస్తూ ఉన్నారు. కాబట్టి మా బీసీ ఉద్యోగస్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మా బీసీ ఉద్యోగస్తుల పక్షాన నిలబడి వాళ్ళ వాదాన్ని గెలిపించడానికి, వాళ్ళకు రక్షణ కవచంగా ఉండడం కోసం బీసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. బీసీ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట అభయ కవచంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టార్ట్ చేసింది. ఏ వివక్షకైనా వేధింపులకైనా ఇక చెక్కు పెట్టేందుకు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను తయారు చేసినాం. దీంట్లో ఇక నెక్స్ట్ పేజ్ చూస్తే రైట్, దీంట్లో ఏముంటాయంటే కార్యాలయాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న వివక్ష ఇక భరించొద్దు. చాలా మంది ఉద్యోగస్తులు ఇప్పటికే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ ప్రొఫెసర్ పైన సస్పెన్షన్ వేస్తే మేమే పోయినాం. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ చూసినా బీసీ ఉద్యోగస్తులను టచ్ చేయాలంటే లాగులు దడవాలి. నిజాయితీగా పనిచేసేటువంటి సత్తా బీసీ ఉద్యోగస్తులకు ఉంది. వాళ్ళని వేధింపులకు గురి చేసి వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్లు పెట్టి వాళ్ళని సస్పెండ్లు చేయిస్తూ వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయిస్తూ వాళ్ళకి ప్రమోషన్లు రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఏ వివక్షను సహించం, ఎదుర్కొంటాం. వాళ్ళ పక్షాన మేము ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసినాం, ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేసినాం. మీ కబ్జాల కోసం హైడ్రా ఉంది కదా, మా వల్ల తెరవ వస్తే మేమున్నాం, చూసుకుంటాం. ఇక ఏం జరుగుతూ ఉంది, ఎట్లా, దీని కారణం ఏంటంటే ఎంబీఓ అది చేయకపోతే దాని సంగతి చెప్తాం. నిశ్శబ్ద వివక్ష, కీలక పోస్టుల నుండి తప్పించి కావాలనే లూప్ లైన్ పోస్టింగ్లకు పరిమితం చేయడం. పోలీస్ అధికారులు, మా బీసీ పోలీస్ అధికారులు ఉంటారు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు, ఎస్పీలు, వీళ్ళకు ఇంకా వీళ్ళకు కీలకమైన పోస్టింగ్లు లేవు, తీసుకుపోయి లూప్ లైన్లో బారేసు. అట్లా ఎందుకు పనికిరాని చెత్తను తెచ్చి పోస్టింగ్లలో పెట్టుడు. మా వాళ్ళకు రావాల్సిన వాటా దక్కాల్సిందే. అందుకోసమే నిశ్శబ్ద వివక్ష ఏదైతే కొనసాగుతుందో దాన్ని ఛేదిస్తాం. పదోన్నతుల్లో అన్యాయం జరుగుతూ ఉంది. అర్హత ఉన్నప్పటికీ కుట్రపూరితంగా సీనియారిటీ జాబితాలను తారుమారు చేస్తూ ఉన్నారు. నిన్న ఒకటి అట్లే జరిగింది. అట్లే జరిగితే పై ఆఫీసర్ రెడ్డి గారు బీసీ బిడ్డను కాదని సీనియారిటీ ఉన్నా వదిలేసి కింద ఆయనకు రెడ్డిని తీసుకొచ్చి ఆయనను బాసుని చేస్తూ ఉంటే నిన్ననే సీరియస్గా వార్నింగ్ ఇచ్చినాం. ఈ పద్ధతి మానుకోకపోతే ఎంతకైనా తెగిస్తామని చెప్పినాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇది నేను బీసీ ఎంప్లాయీస్ మా బిడ్డలకే కాదు, మా బిడ్డల్ని అణచివేస్తున్న దుర్మార్గులకు కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నాం హెచ్చరికలు. ఇట్లా పదోన్నతులు అన్యాయం జరుగుతూ ఉంది. మానసిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అగ్రవర్ణ అధికారుల టార్గెటింగ్, కులం పేరుతో కించపరచడం, దూషణలు చేస్తూ ఉన్నారు మా బీసీ అధికారుల పైన. అలాగే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. చిన్న కారణాలకే ఛార్జీ మెమోలు ఇవ్వడం, అన్యాయంగా సస్పెండ్ చేయడం, పదే బదిలీలు చేయడం. ఇది మా ఉద్యోగస్తుల పైన జరుగుతున్నటువంటి దాడి. దీన్ని ఎదుర్కోవడం కోసమే మేము ఇది తీసుకొచ్చినాం. ఇది కేవలం ఆరోపణ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం. ఇట్లాంటి కొన్ని వేల కారణాలను నేను చూపిస్తా, వేల సాక్ష్యాలను చూపిస్తా.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మే 2025 బీసీ కమిషన్ సమావేశంలో వెలుగు చూసిన వాస్తవం ఏంటంటే బీసీ ఉద్యోగులకు పదోన్నతులు దక్కకుండా సీనియారిటీ జాబితాను కుట్రపూరితంగా తారుమారు చేసిర్రు. సీనియారిటీ జాబితాని ఇగో దీన్ని ఎదుర్కొంటాం. ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ అగ్రవర్ణ అధికారుల కక్ష సాధింపు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష, అకారణంగా ఛార్జ్ మెమోలు జారీ చేయడం, వేధింపులకు గురి చేయడం చేస్తూ ఉన్నారు. సరే బీసీ ఎస్సీలకు ఎస్టీ సంఘాలు ఉన్నాయి, ఎస్సీ సంఘాలు ఉన్నాయి, ఎస్టీలకు ఎస్టీ సంఘాలు ఉన్నాయి. మా బీసీలను ప్రొటెక్ట్ చేసేటువంటి సంఘాలు లేవు. అందుకోసం దిగినాం రంగంలోకి, అందుకోసం దిగినాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాం, కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ. వీటన్నిటి వాళ్ళకు అట్రాసిటీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళని ఉపయోగించి మనోళ్ళ మీద పెడతారు. వీటన్నిటిపై ఉక్కుపాదం మోపడానికి మన కొత్త ఆయుధం వస్తా ఉంది. నెక్స్ట్ పేజ్. ఇది మీరిక ఒంటరి కాదు బీసీ ఉద్యోగస్తులారా, మీరు ఒంటరి కానే కాదు. మాకెవ్వడలేడనుక మమ్మల్ని కాదు, మేమున్నాం అని చెప్పి మేమున్నాం. మీ వెనక ఒక మహా సైన్యం ఉంది, ఇది మీకోసమే పనిచేస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి సంకల్పంతో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం జన్మించిన బ్రహ్మాస్త్రమే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. అగ్రవర్ణ అధికారుల అహంకారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన చారిత్రాత్మకమైనటువంటి వేదిక ఇది. ఏంది ఇది? మన హక్కులను కాపాడే 4 ఉక్కు స్తంభాలను తయారు చేస్తా ఉన్నాం. 1, డైరెక్ట్ హెల్ప్ లైన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్ మరియు వాట్సాప్ సదుపాయం, క్షణాల్లో స్పందన. దీనికోసం ఒక వాట్సాప్ నెంబర్ పెట్టినాం. ఒక వాట్సాప్ నెంబర్ పెట్టి మీ ఏమేమి ఉన్నాయో సమస్యలన్నీ రికార్డ్ చేసుకోవడానికి ఒక ఫోన్ను పెట్టినాం. దీని తర్వాత జిల్లా స్థాయి కమిటీలు, ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ పాదయాత్రల ద్వారా క్షేత్రస్థాయి తక్షణ పరిష్కారం చేపట్టేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. జిల్లాకు కూడా ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. దీనికోసం మీకు సమస్య ఆ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మా ఇన్ఛార్జికి ఫోన్ చేయడం ద్వారా వెంటనే దానిపైన రంగంలోకి దిగడం జరుగుతుంది. ఇక బలమైన లీగల్ టీం, పార్టీ తరఫున అనుభవజ్ఞులైన లాయర్లు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు, కోర్టు కేసుల్లో ఉచిత న్యాయ సాయం అందించడం కోసం ప్రత్యేకమైనటువంటి అడ్వకేట్స్ బృందాన్ని తయారు చేసినాం. మాకు లాయర్ ఉన్నాడా అట్లా అనుకోవాలి, మేము అన్ని ఎదుర్కొంటాం. ఇక మీరు మర్చిపోండి, ఎక్కడికైతే అక్కడ దాకా. ప్రభుత్వాలపై ఒత్తిడి, సాక్ష్యాధారాలతో ప్రధాన కార్యదర్శి, సిఎస్ మరియు మంత్రులకు ఫిర్యాదు, రాజీ లేని పోరాటం చేయడం కోసం ఈ 4 స్తంభాల్ని, బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవం కోసం ఈ 4 పిల్లర్స్ రెడీ చేసినాం. నెక్స్ట్, ఇంకా మీ ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేదు, ఫిర్యాదు అత్యంత గోప్యంగా దాచిపెడతాం. చట్టపరమైన దాడి, మీ గుర్తింపును దాచిపెట్టి సిస్టమ్ తరపున అధికారులపై నేరుగా చట్టపరమైన రాజకీయ ఒత్తిడి తీసుకొస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అలాగే సురక్షిత ఫిర్యాదు, హెల్ప్ లైన్ కు మీ మెసేజ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సమాచారం పంపించడం, గోప్యమైన విశ్లేషణ, మీ పేరు వివరాలు ఎవరికి తెలియకుండా లీగల్ టీం ద్వారా ఆధారాల లోతైన పరిశీలన చేస్తాం. మీరేం టెన్షన్ పడాల్సిన, మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ తరఫున యుద్ధం మేం చేస్తాం. ఇక ప్రస్తుతం ఎట్లుంది, రేపు మన ప్రొటెక్షన్ సెల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? నాడు నిస్సహాయత, నేడు రాజ్యాధికార పార్టీ అండ. ఒంటరిగా పోరాడితే ఏంది పరిస్థితి? బీసీ ప్రొటెక్షన్ సెల్ తోడుంటే ఏం జరుగుతుంది? అధికారుల కక్ష సాధింపులకు బలి కావాలి ఒంటరిగా పోరాడితే. ఖరీదైన కోర్టు ఫీజులు, అధిక భారం, ఆర్థిక భారం, సీనియారిటీ కోల్పోయి లూప్ లైన్ లో మగ్గడం, భయంతో సర్దుకపోవడం, ఇవి జరుగుతాయి. మన ప్రొటెక్షన్ సెల్ వచ్చిన తర్వాత మీ గుర్తింపు గోప్యంగా ఉంటుంది, పూర్తి భద్రతతో ఉంటుంది. ఉచిత, అత్యంత తక్కువ ఖర్చుతో బలమైన లీగల్ ఎయిడ్ ని మీకోసం తయారు చేస్తాం. ఇక హక్కుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన, అన్యాయం చేసే అధికారులపై సిస్టమ్ ద్వారా రివర్స్ అటాక్ చేస్తాం. రివర్స్ అటాక్ చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. లక్ష్యం శాశ్వత పరిష్కారం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు సాధించడం. దీంట్లో రెండోది, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బీసీ ఉద్యోగులకు ఫిర్యాదు కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ చేసేలా పోరాటం ఏర్పాటు చేసేలా. సర్వీస్ రూల్, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల్లో పూర్తి స్థాయి అవగాహన సదస్సులు కల్పిస్తాం. ఈ విధంగా టార్గెట్. ఇవి కాదన్నప్పుడు, ఇవి జరగనప్పుడు పొలిటికల్ పవరే. ఒక్కసారి బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఉద్యోగుల మీద ఎంత ఈగ కాదు కదా, కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి. పూర్తి అవగాహన టార్గెట్, గ్రీవెన్స్ రిజిస్టారు, ప్రత్యేక రక్షణ చట్టాలు. ఇక ధైర్యంగా అడుగు ముందుకేయండి, న్యాయం వైపు నిలబడండి. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 9866524314. 9866524314. ఈ నెంబర్ మీ ఫోన్లో. బీసీ ఉద్యోగస్తులారా,
మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, పార్ట్ టైం టీచర్లు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్లు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు కూడా కావచ్చు. పోలీస్ ఎవరైనా బీసీలందరూ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. మీకోసం మేమున్నాం, మీకోసం మేమున్నాం, మేము ముందుకొచ్చాం. వెంటనే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా మీ సమస్యను పంచుకోండి. మీరు వాట్సాప్ ద్వారా ఎవడోడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఏం జరుగుతా ఉందనేది మాకు తెలియజేయండి. వెంటనే మా టీమును రంగంలోకి దింపుతాం. మీ హక్కుల కోసం మేమున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నగా నేను భరోసా ఇస్తా ఉన్నా. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ 9866524314 ఈ నెంబర్ మీ దాంట్లో సేవ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని వేధింపులకు గురి చేసినా, మీ మీద అకారణంగా దాడులు చేసినా, మీ ప్రమోషన్ల విషయంలో ఎవడన్నా చోద్యం చూసినా, ఎవడన్నా మిమ్మల్ని కావాలని లూప్ లైన్లో పెట్టినా, ఎవడైనా మిమ్మల్ని కావాలని అక్రమ కేసులలో ఇరికించాలనుకున్నా, లేదంటే ఎవడైనా మిమ్మల్ని కావాలని లంచాల కోసం ఇతర అంశాల కోసం మిమ్మల్ని వేధించినా వెంటనే కాల్ చేయండి. మేము చూసుకుంటాం ఆ సంగతి. ఇవాళ 78 సంవత్సరాల తర్వాత బీసీల కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీ ఉద్యోగ సోదరులారా, మీ సోదరుడు ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నాకు ఒకటే లక్ష్యం, మల్ల బుట్ట నేను ఇప్పుడే చేయాలి, ఏం చేసినా. మీకు మేమున్నాం. మీరు ఈ నెంబర్కు మీరు మీకు సంబంధించి ఒకవేళ మెసేజ్ ఉంటే మెసేజ్ రూపంలో వాట్సాప్లో కూడా పెట్టొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షించుకునే బాధ్యత మాది. గోప్యంగా ఉంటుంది, చాలా గోప్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే, మన వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఈ ఫోన్ నెంబర్ను షేర్ చేయండి. ఈ స్క్రీన్ షాట్ని మీరు ఒకసారి ఈ ఫైల్ని ఎక్కడ పెట్టవచ్చు? ఇది ఇక్కడ వరకు తీసుకొని పోస్ట్ పెట్టు, యూట్యూబ్ పోస్ట్లు పెట్టు. ఓకే, పెట్టేసే లింక్ తయారు చేసి చాట్ బాక్స్లో పెడతాం. దాన్ని చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో మీరు అధైర్యపడకండి. మీకోసం మేమున్నాం. మీ మీద ఈగ వాలనివ్వము. ఎంతకైనా తెగిస్తాం మీకోసం. మేము రెడీ, మీరు రెడీయా? మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? టీచర్లు, మేధావులు, ఎక్కడ ఏ 30 డిపార్ట్మెంట్లు ఎక్కడ పనిచేసినా మీకు మేమున్నాం. బీసీలం ఇన్ని రోజులు ఎవడు గిచ్చినా పలకరించేటోడు లేకుండా ఇవాళ మేము వచ్చినాం మీకోసం. మేము నిలబడతాం అండగా, మేము నిలబడతాం. మా కార్యాచరణ ఎట్లుంటుందో మీరు షాంపిల్లు చూస్తారు. నిలబడమే కాదు, అవసరమైతే కలవడం కూడా ఉంటుంది. మా షాంపిల్స్ ఎట్లా ఉంటాయో మీరు త్వరలో చూస్తారు. మళ్ళీ బీసీ ఉద్యోగస్తుల తెరువు పోవాలంటే కూడా లాగులు దడవాలి. ఆ పరిస్థితి తీసుకొస్తాం. సోదరులారా, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నిలబడతాం, కలబడతాం. మీ హక్కుల సాధన కోసం ఎంత వరకైనా వస్తాం. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తలు